రాజవరం శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన విద్యార్థులు గ్రంథాలయం సందర్శించి ఇష్టమైన పుస్తకాలు చదివి విజ్ఞానం సముపార్జన చేయాలని మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సక్సేనరాజు విద్యార్థులను పిలుపునిచ్చారు. గ్రంథాలయ వారోత్సవాల భాగంగా స్థానిక శాఖ గ్రంథాలయంలో 2వ రోజు ఆయన శుక్రవారం నాడు జరిగిన సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకేల శ్రీనివాస్ స్వాగతం పలికారు. గ్రంథాలయ అధికారిని గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సక్సేనరాజు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు జూనియర్ సీనియర్ విభాగాల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు బోరెడ్డి శ్రీనివాసరావు నిర్వహించారు. జూనియర్లకు పర్యావరణం, సీనియర్లకు ప్రభుత్వం సంక్షేమం అనే అంశాలపై పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామప్రసాద్, శ్రీమతి గుత్తికొండ స్రవంతి, సిఆర్పిసి సాగర్, ఇలపకుర్తి జగదీష్, ఐశెట్టి శ్రీనివాస్ తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరూ కూడా నా ఆశీస్సు. మరి ఈరోజు మనం ఒక ముఖ్యమైన పని అంటే ప్రతిజ్ఞ చేయబోతున్నాం. అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయడానికి వీలుగా అందరూ చేతులు ముందాపి రెడీ ప్రతిజ్ఞ సమాజ నిర్మాణానికి, పురోభివృద్ధికి జ్ఞానమే మూలమై గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని భావి తరాలను కూడా గ్రంథాలయ సందర్శన, పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేయిస్తున్నాను.